అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించిపోయే చాలా సింపుల్ రెసిపీ సగ్గుబియ్యం వడియాలు. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా వీటిని మనం చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సగ్గుబియ్యం వడియాల కోసం ముందుగా 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇలా పెద్ద సైజులో ఉన్నవి తీసుకోవాలి. వీటిని ముందుగా నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. కారం కోసం పచ్చిమిర్చిని ఒక 4-5 తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. 1 గంట తర్వాత ఇలా సగ్గుబియ్యం బాగా నానిపోతాయి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని మనం సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే కొలుచుకోవాలి. 5 కప్పుల వాటర్ని తీసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. నేను చిన్న కప్పుతో తీసుకున్నాను కాబట్టి అన్నీ కొంచెంగా వేసుకుంటున్నాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం బాగా చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా కవర్ పైన వడియాలు పెట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం గోరువెచ్చగా ఉండగానే వడియాల్ని పెట్టేసుకోవాలి. ఇలా వడియాలు పెట్టుకున్న తర్వాత బాగా ఎండుంటే 1 డేలో ఎండిపోతాయి, లేదా ఒక 2 రోజులైనా ఇలా ఎండబెట్టేసుకోవడమే. ఈ సగ్గుబియ్యం వడియాలు 1 సంవత్సరమైనా నిలవ ఉంటాయి. ఇలా ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుని మనం 1 సంవత్సరం పాటు వీటిని స్టోర్ చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను. క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ. చూసారు కదా, సగ్గుబియ్యం వడియాలు చాలా ఈజీగా అలా చేసి చూపించాను కదా. టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా సగ్గుబియ్యం వడియాల్ని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.